హెల్త్ బాగుండాలని ఫిట్గా ఉందామని జిమ్కి వెళ్తే పోకిరిల వేధింపులు ఎదురవుతున్నాయని ఎవరైనా ఊహిస్తారా? ఫిట్నెస్ సెంటర్ అంటే ఆరోగ్యానికి నిలయం. కానీ సనత్ నగర్లోని ఓ ప్రముఖ కల్ట్ జిమ్లో చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు నగరంలో సంచలనంగా మారింది. ఒక మహిళా పైలట్ను లైంగిక వేధింపులకు గురి చేయాలని ప్రయత్నించిన జిమ్ మేనేజర్ సంతోష్ గౌడ్ దుశ్చర్యలు చూస్తుంటే అసలు మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్న లేవనెత్తుతోంది. జిమ్ ట్రైనింగ్ పేరుతో బాధితురాల్ని దగ్గర చేసుకున్న మేనేజర్ సంతోష్ గౌడ్ ఆమెను లోబర్చుకోవాలని పక్కా ప్లాన్ చేశాడు. జిమ్ మేనేజర్ మాత్రమే కాదు, ఈ నీచ పనిలో అతని గర్ల్ ఫ్రెండ్ కూడా తోడైంది. వీరిద్దరూ కలిసి ఆ మహిళపై ఒత్తిడి తెచ్చారు. తమ ఫ్యాంటసీ తీర్చడానికి ఒక రాత్రి తమతో ప్రైవేట్గా గడపాలని అసభ్యకరమైన డిమాండ్తో ఆమెను వేధించారు. ఆ మహిళా పైలట్ తన కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎగిరిన వ్యక్తి. అందుకే ఈ నీచ మేనేజర్ వేధింపుల ముందు తల వంచలేదు. వారి అరాచకానికి ఒప్పుకోకపోవడంతో సంతోష్ గౌడ్ తన అసలు రంగు బయటపెట్టాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా అసభ్యకరమైన మెసేజ్లతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మహిళకే ఇన్ని వేధింపులు ఎదురైతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? జిమ్ మేనేజర్ సంతోష్ గౌడ్, అతడిని సహకరించిన రజని, వీరిద్దరి దుశ్చర్య ఇప్పుడు వ్యవస్థనే ప్రశ్నిస్తున్నాయి. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఇలాంటి వేధింపులు ఎదురవుతున్నప్పుడు భయపడి మౌనంగా ఉండిపోవద్దు. మీ మౌనమే వారి అరాచకాలకు ఊపిరిపోస్తుంది. బాధితురాల్లాగే మీరు కూడా ధైర్యంగా ముందుకు రావాలి. అప్పుడే ఇలాంటి దుర్మార్గులకు సరైన గుణపాఠం చెప్పగలం. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.